దేవుని సన్నిధికి ఎంతమంది వెళ్ళినను వారందరూ కూడా దీవించబడి వెళ్ళినట్టుగా దేవుని వాక్యం రాయబడింది. కానీ మూర్ఖంగా ప్రవర్తించిన వ్యక్తులు మాత్రము అదే సమస్యతో తిరిగి వెళ్ళినట్టుగా బైబిల్లో రాయబడింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాక్య భాగంలోనికి వెళ్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వాక్యంలో నుండి దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరిది కాదు పరలోక రాజ్యము, శ్రద్ధగా వినాలి. బయట ఉన్న వ్యక్తులది కాదు పరలోక రాజ్యం, జాగ్రత్తగా వినాలి. నీతి నిమిత్తము హింసింపబడు వారిది మాత్రమే పరలోక రాజ్యం అన్నాడు. వారిది పరలోక రాజ్యము అన్నాడు. మీది ఏ ఊరు అని అంటే ఏం చెప్తారు? నర్సంపేట నుండి వచ్చిన వాళ్ళు నర్సంపేట అని చెప్తారు. ఖానాపురం నుండి వచ్చిన వాళ్ళు ఖానాపురం అని చెప్తారు. మనబొత్తలగడ్డ నుండి వచ్చిన వాళ్ళు మనబొత్తలగడ్డ అని చెప్తారు. ఇంకా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వ్యక్తులు ఆ ప్రాంతం మాది అని చెప్తారు. హల్లెలూయా, మీది అని చెప్తారు. కానీ నువ్వు ఉన్న ప్లేస్ వరకే నీది, ఇంకా బయటికి వెళ్తే నీది కాదు. ఊరు మాది అని అంటావు తప్ప నీకు ఏముంటుంది? నువ్వు గ్రామ పంచాయతీకి వెళ్తే అందరితో పాటు నీకు హక్కు ఉంటుంది, గంతే తప్ప. కానీ పరలోక రాజ్య మాట సొంత మాట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ గ్రామంలో వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ వర్గాలు ఉన్నాయి. ఎక్కువ మాట్లాడితే కొన్ని ఫండ్స్ వచ్చినప్పుడు కొందరికి మాత్రమే చెందుతూ ఉంటాయి, అంతే కదా? కొన్ని ఫండ్స్ వస్తే కొందరికి మాత్రమే చెందుతాయి. దళారులకు, వారితో ఆ అధికారులతో బాగా సంబంధం ఉన్న వ్యక్తులకు, మంచి మాట ఉన్న వ్యక్తులకు, లంచం పెట్టిన వాళ్ళకు, ఇంకా వివిధ వ్యక్తులకు చెందుతూ ఉంటాయి. కానీ అందరికీ చెందవు. కానీ పరలోకములో లంచాలు ఉండవు. గట్టిగా చప్పట్లు పెడదాం. పరలోకములో లంచము లేదు, పరలోకములో దుఃఖము లేదు, పరలోకములో ఒక వ్యక్తి గాయపరుస్తాడు నన్నని లేదు. పరలోకములో నువ్వు ఒంటరిగా వెళ్తే నీకు బంగారము వెండి ఉంటే దోచుకునే వ్యక్తులు లేరు. పరలోక రాజ్యములో నువ్వు నడిచి వెళ్తుండగా నువ్వు రౌతు దాకి కింద పడేది లేదు. అట్లాంటి పరలోకము నీకు ఇస్తానని అంటున్నాడు. కానీ భూమి మీద నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆయన కొరకు నువ్వు హింస పొందాలి. హల్లెలూయా. గత 3 దినాల క్రితము ఈ మాటను ఉదయకాల సమయం ప్రార్థనలో దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఇది డైరీలో రాసుకోవాలనా అని చెప్పి నేను అనుకున్న తర్వాత నేను ఒక వ్యక్తి వాళ్ళ వైఫ్కు సువార్థికుని వాళ్ళ భార్యకు మంచిగా లేకపోతే, వాళ్ళ వైఫ్కు మంచిగా లేకపోతే ప్రార్థన చేయడానికి వెళ్ళిన తర్వాత నేను సెల్ ఫోను బయటికి తీసినప్పుడు మణిపూర్ రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన నేను చూసినప్పుడు సేమ్ ఎంతంటే ఒక 12 సంవత్సరాల ఈడు కలిగిన అమ్మాయి, 12 నుండి 16 సంవత్సరాల లోపు కలిగిన ఒక అమ్మాయిని వారు చాలామంది సైనికులు, ఎవరు మిలిటరీ వ్యక్తులు లేదా మత నాయకులు లేదా గర్వంగా ప్రవర్తించే వ్యక్తులు, వారు ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని పట్టుకొచ్చి నడి రోడ్డు మీద మరి బైకులు వెళ్తూ ఉన్నాయి, ఇంకా వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉండగా నడి రోడ్డు మీద అమ్మాయిని బాగా కొడుతూ ఆమెకు కళ్ళకు మాస్క్ కప్పి ఆమెను పెద్ద కాళ్ళ మీద ఉంచి ఆమెను రాస్తూ ఉంటే ఆమె ఎంత మాత్రము అది చేయని ఎడలున్నప్పుడు పెద్ద మొక్కల మీద మనం ప్రార్థన చేస్తాం కాబట్టి ఉన్నది ఆమెను షూట్ చేసి కాల్చి చంపడం జరిగింది. హల్లెలూయా. ఇది నేను ఎప్పుడు మధ్యాహ్నము చూస్తాను అనగా ఉదయకాల ప్రార్థనలో దేవుడు నాకు ఈ మాటను జ్ఞాపకం చేసిండు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, వారిదే పరలోక రాజ్యం అని చెప్పి దేవుని వాక్యం ఉన్నది. హల్లెలూయా. అప్పటి నుండే ఒక గుండెలో ఒక ఆవేదన, ఒక బాధ, వేదన. ఎందుకో తెలుసా? మన చర్చిలో ఉన్న చాలామంది ఒక చిన్న కష్టం వస్తే వెంబడే దేవుణ్ణి పక్కకు పెట్టి లోకాన్ని అనుసరించే వ్యక్తులు ఉన్నారు. ఈ అమ్మాయిని ఎందుకు వాళ్ళు చంపారో తెలుసా? తెలిసిన వ్యక్తులు ఒకరు లేచి నిలబడి చెప్పండి. చెప్పన్నా. యేసయ్య నమ్మినందుకు. మరి మీరందరూ కూడా నమ్మిరు. అయితే నమ్మినందుకు వాస్తవమే, కానీ సాక్షిగా నిలబడ్డది. గట్టిగా చప్పట్లు కొడదాం. బైబిల్ అపోస్తుల కార్యం చూడండి ఒకసారి.
అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం. అయినను శ్రద్ధగా వినండి దైవజనము, అందరిది కాదు పరలోక రాజ్యము. శ్రద్ధగా వినండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పిన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. ఆరాధన ఎక్కువ సమయం పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు చేపిస్తా ఉన్నాడో తెలుసా? ఇకనైనా నా ఆత్మను వారి హృదయంలోకి ఆహ్వానిస్తారేమో. దేవుడు చెప్పినాడు ఏమనంటే, ఇదిగో నా వెనుక వచ్చువాడు, నేను నీటితో బాప్తీసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చువాడు ఇదిగో అగ్నితోనూ ఆత్మలోను అగ్నిలోను మీకు బాప్తీసం ఇచ్చును. ఇది నువ్వు పొందకపోతే నువ్వు దేవునికి సాక్షిగా నిలబడవు. దేవునికి సాక్షిగా నిలబడకపోతే పరలోక రాజ్యము నీకు ఇవ్వడు దేవుడు. హల్లెలూయా. నువ్వు నీ ఇంట్లో ఉన్నప్పుడు లోకానుసారమైన వాతావరణము, నువ్వు మందిరంలోనికి వచ్చినప్పుడు దైవ భయము కలిగి ప్రవర్తించినట్లయితే, ద్విమనస్సు కలిగి నువ్వు జీవించినట్లయితే నీకు పరలోక రాజ్యము లేదు. హల్లెలూయా. నువ్వు నీతి నిమిత్తం హింసపడాలి. హల్లెలూయా. అందుకనే సౌలుకు రాలే హింసలు, సౌలును రాజుగా అభిషేకించినప్పుడు సౌలుకు రాలే హింసలు, కానీ దావీదును అభిషేకించినప్పుడు దావీదుకు వచ్చినాయి హింసలు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహిమపడదాం. దావీదును ఆత్మ వచ్చి తాకగా వెళ్ళి ఒక సింహాన్ని పిల్లి కూనను చీల్చినట్టుగా చీల్చి వస్తూ ఆత్మ వచ్చి తనను తీసుకొని వెళ్ళింది. వెళ్ళగానే గొర్రె పిల్లను అందుకొని సింహం పోతా ఉంటేనట దాన్ని పిల్లిని చీల్చివేసినట. బైబిల్లో 3 వ్యక్తులు ఉన్నారు ఇట్లా చంపిన వాళ్ళు. 3 వ్యక్తులు. ఒక ఆయన సంసోను, ఒక ఆయన దావీదు, ఇంకొక ఆయన దావీదు సైన్యములో ఉండే వ్యక్తి. 3 వ్యక్తులు ఉన్నారు సింహాలను చంపిన వ్యక్తులు, మనుష్యులే. హల్లెలూయా. వీరిని దేవుని ఆత్మ ప్రేరేపించగా దేవుని ఆత్మ తీసుకొని వెళ్ళి చంపగలిగింది. దేవుని ఆత్మ లేకుండా సింహం దగ్గరికి వెళ్తే నువ్వు టాయిలెట్ పోసుకుంటావు. హల్లెలూయా. ఒక కుక్క నీ ముందట కనపడితేనే గజ 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 వణుకుతా ఉంటావు. ఇంకా సింహం కనపడితే హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆ ఆత్మ దావీదులో ఉన్నది కాబట్టి ఆ ఆత్మ శ్రమల గుండా నడిపిస్తా ఉన్నది దావీదుని, శోధనల గుండా నడిపిస్తా ఉన్నది దావీదుని, వేదనల గుండా నడిపిస్తా ఉన్నది దావీదుని. అందుకనే నీతి నిమిత్తము హింసపడ్డాడు దావీదు. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు బాప్తిసం తీసుకోగానే ఆత్మట ఆయనను అరణ్యానికి తీసుకొని వెళ్ళిందట, శ్రమ అనుభవించడం కొరకు. ఈరోజు నీకు ఎందుకు శ్రమలు వస్తలేవో తెలుసా? కొంతమందికి ఎందుకు శ్రమలు వస్తూ ఉన్నాయి దేవుని నమ్ముకున్నందుకు. కొంతమందికి ఎందుకు శ్రమలు వస్తలేవంటే నువ్వు మంచిగా తింటాను, నువ్వు ఆత్మను నీలోనికి ఆహ్వానిస్తలేవు. ఆత్మ నీలో వస్తే నిన్ను శ్రమల గుండా నడిపిస్తాడు. హల్లెలూయా. శ్రమల కొలిమిలో పుటము వేయబడి తిని, శ్రమల కొలిమిలో పుటము వేయబడి తిని, ప్రాణార్పణముగా నేను పోయబడి తిని, సిలువ సాక్షినై తిని, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడా, గోడు చెదిరిన పక్షుల చేరదీసే నాదుడా, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడా, గోడు చెదిరిన పక్షుల చేరదీసే నాదుడా, త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయా, త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు తన తల్లితో తండ్రితో 30 సంవత్సరాలు ఆయన సాధారణమైన మనుషులుగా జీవించిన తర్వాత ఆయన బాప్తిజం తీసుకోగానే మోకరించి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయగానే ఆత్మ తనలోనికి ఎప్పుడైతే వచ్చిందో ఆత్మ తీసుకొని పోతుంది శ్రమలు అనుభవించడానికి. హల్లెలూయా. ఎటు తీసుకుపోతుందట? శ్రమలు అనుభవించడానికి. చిన్న శ్రమ రాగానే ఏం దేవుడా వా హల్లెలూయా
ఏం దేవుడవా, నమ్ముకున్న కాంచెలు ఏదో ఒక బలహీనత ఎందుకు వస్తున్నదో తెలుసా? హల్లెలూయా. ఇరిగిపోయిన బంగారము కొలిమిలో వేయబడినట్టుగా, చేయబడుతున్న పాత్ర విడిపోతే తిరిగి మరలా సారపైన పెట్టినట్టుగా, కుమ్మరి పాదాల కిందికి వెళ్ళినట్టుగా నిన్ను దేవుడు ఒక విలువైన పాత్రగా, విలువైన బంగారు ఆభరణముగా చేయడం కొరకు ఆత్మ దేవుడు నిన్ను ప్రేమించి, దైవజనమా, యవనస్తుడైన ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు. ఏమనంటున్నాడు? అయ్యా, నేను పరలోకం వెళ్ళాలి అంటే నేనేం చేయాలి? బిడ్డ, నీకున్నవన్నీ అమ్మి నన్ను వెంబడించు. ఈ మాట చెప్పింది ద్వేషముతో చెప్పలేదు, ఈర్ష్యతో చెప్పలే. అక్కడ ఉంటుంది బైబిల్లో, మీరు తర్వాత చూడొచ్చు. నన్ను అడిగితే నేను చెప్తా. ప్రేమతో చెప్పిండట, ప్రేమించి చెప్పిండట. హల్లెలూయా. ఆ చిన్న బిడ్డ, యవన బిడ్డ, 12 నుండి 16 సంవత్సరాల ఆ వయసున్న యవన బిడ్డ నడి రోడ్డు మీద ఒక 7-8-10 మంది ఉంటారు. వాళ్ళు పెద్ద పెద్ద తుపాకులు పట్టుకొని, ఒకడు ఉర్రికి పెద్ద మొక్కల మీద ఉండగానే ఉర్రికి ఈపులదంతా బిల్లబడ్డది డాంబర్ రోడ్డు మీద. హల్లెలూయా. అయినా కానీ యేసు ప్రభు దేవుడు కాదని అంటలేదు ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. నిలబడాల దేవుని కొరకు ఒక రోషముతో. పరలోక సైన్య సమూహం అంతా చూస్తూ ఉంటుంది. ఒక్కసారి నన్ను వదిలిపెట్టాయా. హల్లెలూయా. ఒకసారి నన్ను వదిలిపెట్టా, కొడుకుల సంగతి చూస్తా నేను అంటూ ఉంటాయి. మీకాయలు దూత సైన్యాన్ని ఎమ్మటి ఒక్కసారి వదిలిపెట్టాయా. చిన్న బిడ్డ కదా, ఒక్కసారి వదిలిపెట్టాయా. ఆమె నిమిత్తము హిజ్కియా ప్రార్థన చేస్తే 185,000 చంపినావు కదా. ఈ బిడ్డ ప్రార్థన చేస్తాను, ఆ బిడ్డ దగ్గరికి పోయి వాళ్ళని లేపారేస్తా అని దేవదూతల సైన్యం చూస్తూ ఉండవచ్చు ఆ బిడ్డకి వెళ్ళి. హల్లెలూయా. అసలు యేసుప్రభే పక్కనటువంటి కొద్దిసేపు ఓర్చుకో బిడ్డ, కొద్దిసేపు ఓర్చుకో. నీ తలలో బుల్లెట్ పడుతుంది, నీ ఈపులో బుల్లెట్ పడుతుంది. కొద్దిసేపు ఓర్చుకో. పరలోక రాజ్యము నీకు ఇవ్వబోతున్నాను అని చెప్పి దేవుడు గొప్ప కిరీటాన్ని పట్టుకొని ఆ బిడ్డ దగ్గరికి రావచ్చు. ఆ వీడియోని చూస్తుండగా నా ఒళ్ళంతా ఇట్లా రోమన్లు పడుస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక సైన్య సమూహం అంతా ఒక బుట్టలు పట్టుకొని, బుట్టలు ఉంటాయి కదా, బుట్టలు. హల్లెలూయా. ఇట్లా బుట్టలలా పూలు పట్టుకొని బుట్టలలా, ఈ సైడ్ కొంతమంది దూతలు, ఆ సైడ్ కొంతమంది దూతలు పూలు బుట్టలలో పట్టుకొని, కొంతమంది దూతలు పూలమాలలు పట్టుకొని వాళ్ళు నిలబడి ఉండవచ్చు. కొంతమంది బూరలు పట్టుకొని ఇట్లా ఊతా ఉండొచ్చు అని. హల్లెలూయా. ఆ యవ్వన బిడ్డ వస్తూ ఉన్నదని. హల్లెలూయా. అగో చూడు, నా కొరకు సాక్షిగా ఇక్కడ ఏమంటాడు? భూదిగంతముల వరకు, యూదా సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. హల్లెలూయా. ఎట్లనాట? ఎక్కడుంటావు నువ్వు సాక్షిగా? ఎక్కడుంటావు? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం ఏ స్టేజ్లో ఉన్నామో తెలుసా దైవజనమా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏ స్టేజ్లో ఉన్నామో తెలుసా? ఆత్మ ఎత్తుకొని వెళ్ళిన దావీదు 34వ కీర్తనలో చూడండి ఒకసారి. నీతిమంతునికి అనేక ఆపదలు కలవనన్నాడు. నీతిమంతుడు ఎవడు? దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి మాత్రమే నీతిమంతుడుగా మార్చబడతాడు. యేసు రక్తములో కడగబడి దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి మాత్రమే నీతిమంతునిగా ఉంటాడు. ఆ నీతిమంతునికే శ్రమలు వస్తాయి. ఆత్మ దేవుడు ఎవరిలో ఉంటాడో వారికి మాత్రమే యథార్థంగా ఉన్న శ్రమలు వస్తాయి. వారికి మాత్రమే దేవుడు ఇస్తాడు పరలోక రాజ్యము. అందరికీ ఇయ్యడు. హల్లెలూయా. అంతమంది ప్రేమతో ఇట్లా ఆమె ఇక్కడ కళ్ళు ముయ్యగానే యేసు ప్రభు దగ్గర కళ్ళు తెరుతుంది. ఆమె తెరవగానే వెంబడే పూలేస్తా ఉంటే ఇట్లా. హల్లెలూయా, హల్లెలూయా. సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సమసిపోవునే నీ నామస్మరణలో, నీ
నామస్మరణలో సంతసముందే, నామది ఎంతో సంతసముందే, నామది ఎంతో ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే. నూతన వధువు శుద్ధ వస్త్రమును ధరించి, నూతన వధువునై శుద్ధ వస్త్రమును ధరించి, నూతనమైన శుభాకాంక్షలతో, నూతనమైన శుభాకాంక్షలతో, నూతన శాలేమై సిద్ధమౌదు నీకై, నూతన శాలేమై సిద్ధమౌదు నీకై, ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే. హల్లెలూయా. కడు పేదరికములో ఉన్న దరిద్రుడైన లాజరు దేవుని ఆత్మను పొందుకొని ధనవంతుని ఇంటి వాకిట పడి హింస పొందుతూ ఉన్నాడట. హల్లెలూయా. వాని దగ్గర మతోన్మాది ఒకడు వచ్చి అంటూ ఉన్నాడు, రే నీ దేవుణ్ణి విడిచిపెట్టరా, నీకు భోజనం పెడతా అంటున్నాడు మతోన్మాది వచ్చి. హల్లెలూయా. రానున్న దినాలలో ఇది జరగబోతుంది దైవజనమా. కానీ మనం ప్రార్థన చేయాలి. ఇంకా ప్రభు సన్నిధికి చేరవలసిన వ్యక్తులు అనేకులు ఉన్నారు. వారి కొరకు రేయం బగళ్ళు దేవుని సన్నిధిలో గంటల తరబడి ప్రార్థన చేసే వ్యక్తులమై మనము ఉన్నాము. ప్రార్థించినప్పుడు సరిహద్దులు విశాలపరిచే దేవుడు. హల్లెలూయా. మతోన్మాది వచ్చి అంటున్నాడు, దేవుణ్ణి విడిచిపెట్టరా, నేను విడిచిపెట్టను. అతడు చనిపోయిన తర్వాత దేవదూతల చేత కొనిపోబడుతున్నాడు. పరలోకములో ఇదిగో ఆహ్వానం పలుకుతా ఉన్నారు. వెల్కమ్ 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 లాజర్ గారు వెల్కమ్, లాజర్ గారు వెల్కమ్ అంటున్నది పరలోక సైన్య సమూహం అంతా. కెరేబులు సెరేబులు ఆరేసి రెక్కలతో ఆనంద గానాలతో స్తుతి గానాలతో ఆరాధన చేస్తుండగా లాజర్ని తీసుకుపోయి ప్రభు అయిన దేవుని అబ్రహాము రొమ్మున ఇక్కడ కుడి పార్శ్వం పైన కూర్చుండబెట్టగా ఆయనే తన అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుతూ ఉన్నాడట. హల్లెలూయా. నీతి నిమిత్తం హింసపడ్డాడు లాజర్. నువ్వు పడుతున్నావా హింస? ఈరోజు ప్రార్థనకు వస్తే మళ్ళవాడ నువ్వు కనపడతావో కనపడవో, నీది హింస. హల్లెలూయా. నీది హింస. దేవుని కొరకు నిలబడాలి. హల్లెలూయా. దేవుని కొరకు నిలబడుతున్నావా? నీతి కొరకు నిలబడుతున్నావా? నీతి నిమిత్తం హింసించబడుతున్నావా? నీతి నిమిత్తం శోధించబడుతున్నావా? నీతి నిమిత్తం బాధించబడుతున్నావా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుండి చదవండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యం. నీతి నిమిత్తం హింసపడు వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యం. అనడానికి కింద చదివితే నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారని. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందేదరని చెప్పిండు. కానీ ఈ రెండింటికి మాత్రం ఏం చెప్పిండు తెలుసా? పరలోక రాజ్యం వారిది. హల్లెలూయా. ఇక్కడ తగ్గింపు ఒక మనిషిలో ఉండదు. తగ్గించుకున్న వానికి పరలోక రాజ్యం అనడు. ఇక్కడ నీతి నిమిత్తం ఒకడు హింసపడ్డంది పరలోక రాజ్యం అనడు. దుఃఖం అందరికి వస్తుంది. ఒకరోజు ఓదార్పు వస్తుంది బిడ్డ. ఆకలి దప్పుల గలవారు నీతి కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా? నువ్వు తృప్తిపరచబడతావు. కానీ నీతి నిమిత్తం
నిమిత్తము హింసపడుతున్నావా? హల్లెలూయా. ఆ నీతి ఎవరై ఉన్నారు? ఆ నీతి ఎవరై ఉన్నారు? దేవుని కొరకు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఆ బిడ్డ పైన తుపాకీ పెడతా అంటే కూడా ఎక్కడ కూడా నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నాకు యేసే కావాలి. హల్లెలూయా. ఆమెను ఈపులో కాల్చిన తర్వాత ఈ పుర్రె మీద కాలితే ఈ చిప్ప పక్కకు వచ్చి పడుతుంది. హల్లెలూయా. పక్కకు వచ్చి పడుతుంది. అయినా కానీ నాకు పరలోకం కావాలి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతంగా ఆమెను దేవదూతలు వచ్చి పరలోకానికి తీసుకొని వెళ్ళారు. ఎంత గొప్ప ధన్యత. ఇంకొక వ్యక్తిని చూడండి, అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 54 వచనం చూడండి. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి యుండుటను చూస్తున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రూపి చంపిరి. హల్లెలూయా. ఏం చేశారట? రాళ్లతో కొట్టి చంపిరట. హల్లెలూయా. అనేక మంది ఉన్నారు, వారి మధ్యలో ఒక్కడే నిలబడ్డాడు. యూదా, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. నా ఆత్మను పొందాల మీరు. నా ఆత్మను పొందినప్పుడు నాకు సాక్షులుగా ఉంటారు. ప్రతి వ్యక్తిని ఇట్టనే చంపుతారా అంటే చంపరు. హల్లెలూయా. నీ స్టాండర్డ్ని బట్టి, నీ ఓపికను బట్టి. ఆ రోజులలో అపోస్తులను చంపారు, ఈ రోజులలో కొంతమందిని చంపుతా ఉన్నారు. బట్టిగానే పరలోకం వస్తుందా? హల్లెలూయా. యుగ యుగాలు నువ్వు నెమ్మది పొందే స్థలములో ఉండబోతున్నావు. ఆ యుగ యుగాలు నెమ్మది పొందే స్థలములోనికి నువ్వు వెళ్ళే ముందు అనేక శక్తులు నిన్ను అడ్డగిస్తూ ఉంటాయి. అనేక శక్తులు. ఆ శక్తులను పోరాడి గెలిచి నువ్వు వెళ్ళాలి అంటే ఇక్కడ నీతి నిమిత్తము నువ్వు హింసను పొందాలి. హల్లెలూయా. ఇది నువ్వు వారానికి నెలకొక్క రోజు కనపడితే ఈ హింసను పొందలేవు. హల్లెలూయా. ప్రతి దినము దేవుని సన్నిధిలో నువ్వు గడిపి నీ పని నువ్వు చేసుకొని ప్రతిసారి ఉపవాస ప్రార్థనలలో గడుపుతూ ప్రతి ఆన్లైన్ ప్రార్థనకు ప్రతి వాక్యాన్ని నువ్వు హృదయపూర్వకంగా స్వీకరించి పరిశుద్ధ ఆత్మ చేత నువ్వు నింపబడి నువ్వు దేవునిలో కొనసాగుతూ ఉన్నప్పుడు నీకెన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా దేవుని కొరకు నువ్వు నిలబడతా ఉంటావు. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు నిలబడతా ఉంటావు. ఏకముగా కూడి పండ్లు కొరుక్కుంటూ ఆయన మీద పడి అతన్ని పట్టణము వెలుపలికి తీసుకొని వెళ్ళి దూరముగా అతన్ని నెట్టి రాళ్లతో కొట్టి ఆయనను చంపినట్టుగా. మనం బుల్లెట్తో కాలుస్తే అయిపోయింది ఏం పని, కానీ రాళ్లతో కొడతా అంటే ఎట్లుంటుంది పరిస్థితులు ఒకసారి ఆలోచన చేయండి. ఒకటి కంతలు తాకుతుంది, బ్లడ్ గారుతా ఉంటుంది. ఈ నొప్పిని చూసుకునే లోపే ఇంకొకటి వచ్చి ఇక్కడ, ఇంకొకటి వచ్చి ఇక్కడ, ఒకటి వచ్చి ఇక్కడ, ఒకటి వచ్చి ఇక్కడ, ఒకటి వచ్చి ఇక్కడ. దవడ పనులని రాలి కింద పడుతున్నాయి. బుడబుడ బ్లడ్ వస్తుంది, చెవులకి వెళ్ళి వస్తుంది, కళ్ళకి వెళ్ళి వస్తుంది, ముక్కులకి వెళ్ళి వస్తుంది. ఇవన్నీ దెబ్బలోకి వెళ్ళి చూడట్లేదు ఆయనే. అకస్మాత్తుగా పరలోకం వైపు నుండి ఒక స్వరం వినపడతా ఉంది, నా వైపు చూడు స్టెఫెన్, నా వైపు చూడు. హల్లెలూయా. పేతురు యేసు వైపు చూసినప్పుడు నీళ్లలో మునిగిపోలేదు దైవచనమా. ఎప్పుడైతే అలల వైపు చూసిండో మునిగిపోవడం జరిగింది. స్టెఫెన్ దేవుని వైపు ఎప్పుడైతే చూసిండో వచ్చి బంతులు దాకినట్టు దాక్తా ఉన్నాయి. తన దెబ్బలు దాకి కీళ్ళన్ని తొలగిపోయి మెడనరాలు సిట్టి ఆయన భయంకరమైన దెబ్బలు దాకి రక్తం అంతా వెళ్ళిపోయింది. కింద పడి చనిపోతున్నప్పుడు వాళ్ళని క్షమించు అని దేవుని స్వరం చెప్తా ఉంది. హల్లెలూయా. అప్పుడు చేతులు పైకెత్తి, అయ్యా వీళ్ళు నన్ను భయంకరంగా కొట్టి చంపుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించయ్యా అని చెప్పి దేవుడు చెప్పిన మాటను పట్టుకొని ఆత్మ ద్వారా తనకు అందించబడిన మాటల ద్వారా ఇదిగో చెప్తాడు, వీరిని క్షమించయ్యా. హల్లెలూయా. వెంబడే కింద పడి ఆయన చనిపోగానే దేవదూతల చేత కొనిపోతున్నప్పుడు యేసట లేచి ఆహ్వానిస్తున్నాడట ప్రేమతో. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమతో ఆహ్వానిస్తున్నాడట. తండ్రి కుడి పార్శ్వములో కూర్చొని విజ్ఞాపన ప్రార్థన చేసే యేసు ప్రభు విజ్ఞాపన ప్రార్థన పక్కకు పెట్టి లేచి స్టెఫెన్ రాక కొరకు నిలబడేట. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా.
స్టెఫెన్ రాక కొరకు లేచి నిలబడ్డాడట. ఎంత గొప్ప ధన్యత! ప్రపంచం కొరకు అయ్యా ఇండియాను రక్షించు, ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాలను 7 కేంద్రపాలిత ప్రాంతాలను 141 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలున్న భారతదేశాన్ని మొత్తం రక్షించయ్యా, అమెరికా దేశాన్ని రక్షించయ్యా, ఇదిగో ఆర్ఎస్ఎస్, బీజేపీ, సంఘ పరివార్, ఇదిగో బజరంగ్ దళి, ఇంకా చూసినట్టు అనేక మతోన్మాదులను మార్చండి ప్రభువా అని చెప్పి తండ్రికి కుమారుడైన యేసుక్రీస్తు మొరపెడతా ఉంటే, స్టెఫెన్ చనిపోతుండగా ఆయన మరణాన్ని, ఆయన పరలోకముకు వచ్చే విధానాన్ని, పరలోకానికి వస్తుండగా ఆయన గడియ వచ్చింది, ఆయన నిద్రించే సమయం ఆసన్నమైనది కాబట్టి ఆయనను ప్రేమతో లేచి నిలబడి గౌరవించి ఆహ్వానిస్తున్నాడట యేసుక్రీస్తు ప్రభుల వారు. గట్టిగా చప్పట్లు కూడా. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత! హల్లెలూయా! సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పిండు. దుఃఖపడేవారు ధన్యులని చెప్పిండు, ఓదార్చబడతారు. కానీ వీరికి పరలోక రాజ్యం గురించి చెప్పలే. అక్కడ ఆత్మ విషయమై దీనత్వము, తగ్గింపు స్వభావము, లోబడే గుణము, ప్రేమించే గుణము, తగ్గించుకునే గుణము, నీతి కొరకు హింసించబడే గుణము. నువ్వు స్వార్థ చెప్తా ఉంటే నేను సడన్లో కూడా వచ్చి చెంపపైన కొడతాడు, నువ్వు వెళ్ళి కొట్టుడు కాదు. హల్లెలూయా! మన ఒక దగ్గర క్రైస్తవ మ్యారేజ్ జరిగితే నేను ఎక్కడికి వెళ్తే ఈ పాస్టర్లు అంతా ఎడ్డోళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు అని చెప్పి మాట్లాడుతాడు ఆయన. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక మాట ఇచ్చిండు, నువ్వు మద్యమును సేవిస్తావా అని చెప్పి నేను అన్నా. అంటే మందు తాగుతా, ఫుల్లు మందు తాగుతాన్నాడు. ఆ తాగే బాటిల్ మీద ఏమని రాసి ఉంటుందో తెలుసా అని నేను అంటే, మద్యమును సేవించకూడదని ఉంటుంది. మరి సేవించొద్దని దాన్ని తయారు చేసినోడే నీకు రాసి పెట్టి పంపిస్తే నువ్వు తాగుతానంటే నువ్వు జ్ఞానం ఉన్నోనివా జ్ఞానం లేనోనివా అని అంటే వాడు నోరు మూసుకున్నాడు. అప్పుడు నేనన్నా, జ్ఞానం తక్కువ పనులు చేసేది నువ్వా పాస్టర్లా అని చెప్పి అంటే ఎమ్మటే అక్కడ నుండి వెళ్ళిపోయాడు. గట్టిగా చెప్పాలి కూడా. ఆత్మ దేవుడు ఆ గడియలో నీకు మాటలను అందించే దేవుడు అయి ఉన్నాడు. ఆయనే ఆత్మ ద్వారా, ఆత్మ దేవుడు ఆ గడియలో నీకు మాటలను అందిస్తూ ఉంటాడు. ఈ స్టెఫెన్ కాట దేవుడు అనేక మాటలను అందిస్తూ ఉంటే ఆయనను దేవుడు ఆత్మ ప్రేరేపించిన ఆ ప్రేరేపణను తట్టుకోలేక, ఎదురు నిలవలేక వాళ్ళకు కోపం వచ్చి ఈయనను బయటికి తీసుకెళ్ళి చంపిరు తప్ప ఆయనలో నిజాయితీ లేక కాదు. హల్లెలూయా! ఆత్మదేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు చక్కగా సువార్త ప్రకటించగలుగుతావు, చక్కగా హింస పొందినను దేవుని కొరకు నిలబడగలుగుతావు. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆయనను పరలోకం తీసుకున్న తర్వాత మూలకుండా స్టెఫెన్ అన్నాడా? లేదు, ప్రత్యేకమైన హోదా ఉంటుంది పరలోకంలో. పొంగిలేటి శ్రీనివాస్ గారు, అలాగనే ఆమె ఎవరు, సీతక్క, వీళ్ళకు ఈ ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఆధిక్యత ఉన్నది కదా. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ నీతి కొరకు నీతి నిమిత్తం హింసపడ్డ వారికి పరలోకంలో దేవుడు ఒక పోస్ట్ ఇస్తాడు. అది ఎవడు దించినా దిగే పోస్ట్ కాదు. యుగ యుగాలు ఉంటుంది. ఇక దానికి అంతము లేదు. నీ రాజ్యమునకు అంతము లేదు, నీతి న్యాయము వర్ధిల్లునే. అన్యాయం, దొంగతనం, అక్రమం కాదు అక్కడ వర్ధిల్లేది. నీతి న్యాయము వర్ధిల్లుతూ ఉంటుంది. హల్లెలూయా! హల్లెలూయా! అందుకనే దేవుని ఆత్మచేత నువ్వు నింపబడాలి. అందుకని అంటున్నాడు ఆయన, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, వారిది పరలోక రాజ్యము. నా గుండెలో ఆవేదన ఉన్నది, ఒక ఆవేదన. హల్లెలూయా! ఎంత చెప్పినా పోతలేదు నా గుండెలో, అది అట్లనే ఉండును గాక. ప్రపంచము కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేసి ప్రభు సన్నిధికి చేరే అంతవరకు ప్రపంచ ప్రజల కొరకు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసే ఆవేదన ఈ చేయి విడవని యేసయ్య పరిచర్యలో సాహసం కలిగి ఉంటున్న ప్రతి ఒక్కరి మీదికి వచ్చునుగాక. ఆ ఆవేదన వచ్చునుగాక, ఆ ప్రార్థన అభిషేకం వచ్చునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యములో రాయబడిన ఆ వచనపు సారాంశమంతా ఇక్కడున్న ప్రతి వ్యక్తి మీదకి దిగి వచ్చునుగాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. చూద్దాం మత్తయి సువార్త
7వ అధ్యాయం 13వ వాక్యం చూడండి ఒకసారి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకోచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. ఈ మందులోనికి వచ్చి తుపాకీ పడితే నిలబడేటోళ్ళు ఎంతమంది ఉన్నారో. హల్లెలూయా. సడన్గా వచ్చి సంపత్ జరుగు, నీ పేరేంటి అబ్బాయి జరుగు అని చెప్పాని, నువ్వు జరగగానే డోర్ వేసి తుపాకీ పట్టగానే ఇక్కడికి వచ్చి, ఏయ్ పాస్టర్ అడిగిపోయి నిలబడు మీ పాస్టర్ కాడికి, నీ పిల్లలు ఎవరన్నా ఉన్నారా, నీ పిల్లల్ని కూడా పిలుచుకో. తుపాకీ పడితే ఇక్కడ నిలబడేవారు ఎంతమంది ఉన్నారు. హల్లెలూయా. నిలబడేవారు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. హల్లెలూయా. అలాంటి రోజు కూడా రాబోతుంది. రావాలని నేను కోరుకోవట్లేదు. తుర్పాల పట్టే రోజు రాబోతూ ఉన్నది. ఎంతమంది వరి పంటను కోసారు ఈసారి? వరి పంటను కోసిన వాళ్ళు ఎంతమంది? చేతులే పెట్టండి. వరి పంటను కోయలేదా? మీ కొడుకోళ్ళ గురించి మీ ఇళ్ళల్లో పొలాలు లేవా? ఉన్నాయి. ఈసారి కాకపోయినా ఎప్పటికీ ఎప్పుడన్నా వరి పంటను కోసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆ వడ్లనన్నిటినీ దగ్గరికి చేసిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడున్న రోజులలో మిషనే ఇట్ట అని మంచి వడ్లని పట్టుకొని వస్తుంది. అప్పుడు పడుగు పెట్టాలి. పడుగు పెట్టిన తర్వాత ఆ వడ్లను, ఆ పడుగంతా గుంజి పడ్డాలను దగ్గరికని వడ్లను దగ్గరికని కుప్పబోసిన తర్వాత ఒక ఎత్తు స్టూలు పెట్టి, ఎత్తు స్టూలు మీద ఒక మనిషి నిలబడి ఇక షాటలతోటి వాళ్ళు అందిస్తా అంటే పోసేది. పోతా అంటే గట్టి గింజలన్నీ ఇక్కడ పడతాయి. ఇక తాళంతా కొట్టకపోతుంది. తాళు ఆత్మ లేకుండా, నీతి నిమిత్తము హింస పడకుండా దొంగ తప్పించుకొని పోయే విధముగా ఉండేది అంత తాళు. హల్లెలూయా. గట్టి గింజలు మాత్రమే. ఎట్లయితే మార్కెట్లోనికి ఎవరైతే ఎట్లనైతే ఇష్టపడతారో సేమ్ అదే విధంగా ఆయన కొరకు నిలబడే వ్యక్తిని మాత్రమే దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. ఈ ఇరుకు మార్గం కూడా నడిచేది వారే. 12 నుండి 16 సంవత్సరాల లోపు ఉంటుంది ఆ అమ్మాయి. ఈరోజు ఇక్కడ ఉన్న వ్యక్తులు గట్టిగా ఏదన్నా చెప్తే అనుకుంటే ఎడుచుకుంటూ పెట్టేళ్ళు ఉన్నారు. ఆ ఏజ్ వాళ్ళు ఉన్నారా? మీకు అంతా అయిపోయినాక నన్ను వీడియో చూపెడతా. కొంతమంది చూపెట్టిన నేను ఆ వీడియో. ఎంత ధైర్యంగా పెద్ద మోకాలు వేసి నిలబడ్డది. అట్లాంటి సందర్భములు ఒకవేళ మనం ఉంటే ధైర్యాన్ని ఈ ప్రభు అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే సూదేసి అంతవరకే నొప్పి, వేసిన తర్వాత వ్యాధి నివారణ జరుగుతుంది. ఆ బుల్లెట్ దిగేంత వరకే నొప్పి, దిగిన తర్వాత నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతా. తర్వాత నీ కొరకు పక్కెమటి నీ కళ్ళు ముయ్యగానే, నీ కంఠములో నుండి ప్రాణం బయటికి వెళ్ళగానే దయ్యాలు కాదు నేను పట్టుకొని పోయేది. దేవదూత వలె నేను నీ సన్నిధిలో గాద్రవీణనై మ్రోగిని పాడనా. దేవదూత వలె నేను నీ సన్నిధిలో గాద్రవీణనై మ్రోగిని పాడనా. ఓ కృపా సత్య సంపూర్ణుడా, ధవల సింహాసనాసీనుడా, ధవల సింహాసనాసీనుడా, దేవదూత వలె నేను నీ సన్నిధిలో గాద్రవీణనై మ్రోగిని పాడనా. దేవదూత వలె నేను నీ సన్నిధిలో. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యాన్ని చూద్దాం ఒకసారి. అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాడట. అపరిమితముగా దెబ్బలు తిన్నాడట. అనేక మారులు ప్రాణాపాయములో ఉన్నాడట. యూదుల చేత 5 మారులు, ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని.
ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామం మహిమపరచు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక్కసారే 39 కొరడా దెబ్బలు తిన్నాడు. కానీ అపోస్తులుడైన పౌలు 5 సార్లు తిన్నాడు. అయినా దేవుడు ఏం చేసిండు? చచ్చిపోనీయలే. ముమ్మారు బెత్తెముతో కొట్టిరట. బెత్తెము. మీరు ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఫిలింను చూడండి. ఆయనను 2 చేతులు కట్టేసి వాళ్ళు బెత్తెముతో ఈప్ మీద బాగా కొడతారు. ఒకసారి అయిపోయిన తర్వాత ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని కొట్టండి. అందులో ఆయనను బెత్తెముతో కొట్టిన దెబ్బలు వస్తాయి. చూడండి ఎట్లా వాళ్ళు భయంకరంగా కొట్టిరో. సేమ్ అక్కడ ఏదైతే జరిగిందో అందులో అదే తీసిరు. ముమ్మారు అట్లా కొట్టిరట. రాళ్ళతో కూడా కొట్టిన తర్వాత చచ్చిపోయిందని చెప్పి ఈ కాళ్ళు చేతులు పట్టుకొని ఇట్లా 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 ఊపి ఇట్లేస్తే పోయి ఒక పెద్ద లోయలో చచ్చిపోయిన గొర్రెో కుక్కో పందినో లేకపోతే గొడ్డునో పారేసినట్టుగా ఈయనను ఇట్లా 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 ఊపి అందులో వేసిరట. పోయి ఏ కొయ్యకో ఏ బండకో తాకితే అప్పుడు కూడా చిత్తలు చిత్తలై చచ్చిపోయేటాడు. కానీ దేవుడు చచ్చిపోనివ్వలే. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు సముద్రంలో ఓడ ప్రయాణం చేసుకుంటూ పోతాం. మనం ఎర్రగుంట కూడా ప్రయాణం చేయలేం దేవుని కొరకు. హల్లెలూయా. దేవుని కొరకు మనం ప్రయాణం చేయాలి. నాకు పని ఉన్నది. ఏం పని? సచ్చదాగా పనేనా? హల్లెలూయా. దేవుని కొరకు పోరాడడం నేర్చుకోవాలి సాతానుతో. హల్లెలూయా. ఎప్పటికీ పనేనా? మీ డబ్బును కేటాయించండి. అపోస్తులుడైన పౌలు బహు ధనవంతుడు. భార్య పిల్లల్ని సైతం విడిచిపెట్టి, ధనాన్ని విడిచిపెట్టి, ధాన్యాన్ని విడిచిపెట్టి, సమస్తము విడిచిపెట్టి, దేవుని దర్శనము చూడగానే వెంబడే సమస్తమును విడిచిపెట్టి దేవుని కొరకు శ్రమలు అనుభవించడం కొరకు వెళ్ళిండట. హల్లెలూయా. శ్రమలు అనుభవించడం కొరకు ఆయనే మూటలు పట్టుకురావడం కొరకు పోలే. ఈరోజు కొడుకులను బిడ్డలను హల్లెలూయా ధనవంతులకే ఇవ్వాలని ఆలోచన చేస్తలేరా? హల్లెలూయా. లేకపోతే ఒక మంచి పాస్టర్ బిడ్డను చేస్తారని మంచి పాస్టర్ కొడుకుని చేసుకుంటే నేను అంటా ఉన్నారా? ధనం కొరకు దోలుతా ఉన్నారు, ఉల్లపొంటి ధాన్యం కొరకు దోలుతా ఉన్నారు, లాభము కొరకు దోలుతా ఉన్నారు, పరిచర్య కొరకు తోలు. ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని బైబిల్లో రాయబడి ఉంది. డబ్బు యందు మీ ప్రయాసం ఏ రోజైనా వ్యర్థమవుతుంది. ఇదొక రోజు వదిలిపెట్టి పోవాల్సిన వ్యక్తులమై ఉన్నాము. పరలోక రాజ్యానికి నువ్వు వారసురాలు కావాలి అంటే ధనం వైపు నీ మనసు ఉండొద్దు, దేవుని వైపు నీ మనసు ఉండాలి. సుఖభోగముల వైపు నీ మనసు ఉండకూడదు. నిందలు అవమానాలు వచ్చినను దేవుని కొరకు పోరాడే జీవితం వైపు నీ మనసు ఉండాలి. పౌలు వాటినాట అన్నపానములుగా ఎంచుకున్నాడట. అందుకనే కన్నీళ్ళే నాకు సాయిలన్న గారు రాసింది. కన్నీళ్ళే నాకు అన్నపానమాయను, దిక్కులేక నా బ్రతుకు దీనమాయను, బహుఘోరమాయను, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడా, గుడు చెదిరిన పక్షుల చేరదీసే నాదుడా, త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయ. హల్లెలూయా. యేసు ప్రభు త్యాగము చేసుకున్నాడు. నువ్వు చేసుకుంటున్నావా? త్యాగం చేసుకుంటున్నావా? హల్లెలూయా. త్యాగం చేసుకుంటున్నావా? త్యాగం ఎవరు చేసుకోవట్లేదు. త్యాగం ఉండాలి ఇక్కడ. అపోస్తులుడైన పౌలు త్యాగం చేసుకొని సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకట ఆయన పెంటతో సమానము. నాకు ఏవేవి లాభకరమో పెంటతో వాటిని సమముగా ఎంచి, నాకు ఏవేవి లాభకరమో పెంటతో వాటిని సమముగా ఎంచి, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమే శ్రమను సహించుచు గురి యొద్దకే పరువిడుచుంటిని, యేసుని పిలుపు విని వెనకున్నవన్నీ
దృశ్యములన్నీ మరచితిని నా రాజు మహిమగని. దృశ్యములన్నీ అనిత్యములే అదృశ్యములే నిత్యమని. దృశ్యములన్నీ అనిత్యములే అదృశ్యములే నిత్యమని. కంటికి కనిపించేటి అన్నీ ఒకరోజు మాయమైపోతాయి. హల్లెలూయా. కనిపించని పరలోకము నీకు నిత్యము దేవుడిస్తాడు. హల్లెలూయా. కనిపించని పరలోకమే నీకు శాశ్వతము. కనిపించే ఈ లోకం శాశ్వతం కాదు. కనిపించే ఒట్లు కాదు శాశ్వతం. కనిపించే డబ్బు కాదు శాశ్వతం. కనిపించే బంగారము కాదు శాశ్వతం. కనిపించే వెండి కాదు శాశ్వతం. కనిపించే అందము కాదు, బలము కాదు, బలగము కాదు, సుఖభోగాలు కాదు, వెహికల్స్ కాదు, ఇల్లు కాదు. కనిపించని పరలోకము శాశ్వతము. ఆ నిత్యత్వములో నువ్వు ఉండాలి అంటే ఈ సుఖాన్ని వదిలిపెట్టుకోవాలి. కొద్ది రోజులు ఇంటికాడ ఉండి బోర్ కొడితే వివిధ స్థలాలకు వెళ్తూ ఉంటారు. ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఒక 7 యవనస్తులు అట వెళ్తూ ఉన్నారట. వేరే దేశానికి వెళ్తాం, టైం పాస్. డబ్బులు ఉన్నాయి కదా, బోనస్ వచ్చినాయి, మనం ఉద్యోగాలు చేస్తే బోనస్ వచ్చినాయి, ఈ డబ్బు ఏం చేద్దాం అని చెప్పి టైం పాస్ కొరకు విహారయాత్రకు వెళ్తూ ఉన్నారట. హల్లెలూయా. అప్పుడు దేవుడు పరలోకము విడిచి ఈ భూమి మీదకి వచ్చి ఆత్మరూపకంగా వాళ్ళ ఆత్మలను నరకానికి తీసుకుపోయి, నరకములో ఒక్కొక్క ఆత్మ పడుతున్న ప్రయాసాన్నంతా వారికి చూపెట్టినప్పుడు అక్కడికక్కడే ఎక్కెక్కిపడి ఏడ్చి, ఇంకెప్పుడు కూడా మేము విహారయాత్రకు వెళ్ళము, మేము ఎప్పుడు కూడా మేము సంతోషంగా ఉండడం కొరకు ఒక స్థలానికి వెళ్ళము ప్రభువా. నీ సన్నిధిలో శ్రమలు అనుభవించడం కొరకు, నీ సన్నిధిలో నశించిపోతున్న ఆత్మల కొరకు దీవారాత్రులు ప్రార్థన చేస్తాం, దీవారాత్రులు సువార్త ప్రకటిస్తాం, దీవారాత్రులు మాకొచ్చిన ప్రతి రూపాయిలో ప్రథమ ఫలం ఇస్తూ, కృతజ్ఞతలు ఇస్తూ, నీ సేవకులను ప్రోత్సహిస్తూ మేము కూడా సేవలో పాలు పంపులై ఉంటామని ఆ నరకములోనే తీర్మానం చేసుకున్నారట 7 యవనస్తులు. హల్లెలూయా. యూట్యూబ్ చూస్తున్న సహోదరి సహోదరుడా, నేను కూడా 2009 వరకు ఆ బుక్ను చూడనంత వరకు నేను కూడా టైంపాస్ కొరకు అనేక ప్రాంతాలకు వెళ్ళినా. ఎప్పుడైతే ఆ పుస్తకాన్ని చూసినో, 3 దినాల క్రితం ఆ బిడ్డను చంపడం నేను ఎట్లయితే చూసినో, సేమ్ ఇప్పుడు ఎట్లయితే ఆవేదన ఉందో ఆ రోజులలో కూడా అంత ఆవేదన నన్ను వెంబడించింది. అప్పుడు నా యవ్వన జీవితాన్ని అక్కడికక్కడే సమర్పణ చేసుకొని అప్పటి వరకు లోకం వైపు దేవుని వైపు ఉన్న నా మనస్సును పూర్తిగా ద్విమనస్సును తొలగించుకొని ఏక మనస్సు కలిగి దేవుల్లో ముందుకెళ్ళడం ప్రారంభం చేసిన, ఉపవాసాలు ప్రార్థన చేసిన, ఒకసారి మోకరించి ప్రార్థనలో కూర్చుంటే ఇంచుమించు ఆ రోజులలో 1 గంట సేపు విజ్ఞాపన చేసేది. 1 గంటన్నర, 2 గంటలు, 2 గంటలన్నర, 3 గంటలు, 3 గంటలన్నర, 4 గంటలు కూడా ఇప్పటి వరకు ఇంచుమించు ప్రార్థన చేయగలుగుతున్నాను. దైవజనమా, ఇట్లాంటి ప్రార్థనలు చేస్తూ ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు దేవుడు జరిగించాడు నా జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో విశ్వాసిగా ఉన్నప్పుడే ఎన్నో శ్రమలు వచ్చినాయి ఈ గ్రామంలో. విశ్వాసిగా ఉన్నప్పుడే అంత ప్రార్థన జీవితాన్ని నేర్చుకున్నా. విశ్వాసిగా ఉన్నప్పుడే ఉపవాసం, దైవజనుడు రాకపోయినా ఉపవాసం ఉండి ఒక 4-5 కూడబెట్టి ప్రార్థనలో ముందుకు కొనసాగింపజేసిన. ఈరోజు మందిరం కాడికి ప్రార్థనకు వచ్చి, ఉపవాస ప్రార్థనకు పాస్టర్ వచ్చి అంత వరదాక అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. హల్లెలూయా. అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. నీ ప్రార్థన నీది, నువ్వు పాస్టర్ మధ్య నీకెందుకు? రావాలి, ఎక్కెక్కిపడి అన్నావాలి, ఏడవాలి, నీతి కొరకు హింసపడడం కొరకు నువ్వు ఏడవాలి. అందుకనే యెరూషలేము కుమార్తెలతో చెప్పిండు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి, సుఖంగా ఉండడం కొరకు అని చెప్పలే. హల్లెలూయా. సుఖంగా ఉండడం కొరకు అని చెప్పలే, నా కొరకు నాకు సాక్షులుగా ప్రపంచ నలుమూలలా తిరగాలి. విలియం కేరీ ఎంతమందికి తెలుసు? విలియం కేరీ ఎంతమంది తెలుసు? అయ్యో ఫోటోలలోనో వీడియోలలోనో ఎలానో చూడలేదా? విలియం కేరీ తెలియదా? ఇంగ్లాండ్ దేశం నుండి దేశానికి వచ్చి సుఖపోవడం కొరకు రాలే. ఆయన ఎవరో తెలుసా? ఎస్సీ క్యాండిడేట్, చెప్పులు కుట్టుకునే వ్యక్తి. ఈ చెప్పులు కుట్టుకునే దాంట్లోకి వెళ్ళి వచ్చే 5 రూపాయలు 10 రూపాయలు అందుకెళ్ళి ప్రథమ ఫలము తీసి
దేవుని సన్నిధిలో కరెక్ట్గా నడుచుకుంటున్న సమయంలో ప్రసంగం చేస్తుండగా ఎవరు పోతారు, భారతదేశం నశించిపోతున్నది అని చెప్పి ఆవేశంతో దైవజనుడు ప్రసంగం చేయగా నేను పోతాను లేచిండట. హల్లెలూయా. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ హే అని నవ్విరట. ఎట్లా నవ్విరట. ఈ చెప్పులు కుట్టుకునేటోడు పోయి అట సేవ చేస్తాడట అని అనేకులలో సనుగులు పుట్టినాయట. అది అయిపోయిన తర్వాత రా అని చెప్పి దైవజనుడు చేయబెట్టి ప్రార్థన చేసినట. అప్పుడు భార్యతోటి వెళ్ళి భార్యతోటి మాట్లాడుకున్నాడట. మాట్లాడిన తర్వాత భార్య కూడా ఓకే అన్నది. శ్రద్ధగా వినండి, మాటలు చెప్పి నేను ముగిస్తా. నీతి కొరకు హింసపడడం కొరకు మనబొత్తల గడ్డ వదిలిపెడతలేరు, మీ గ్రామం వదిలిపెడతలేరు. కనీసం ఒక్క రోజు కూడా దేవునికి సమయం కేటాయించి ఓ సువార్తలో పాలిభాగస్తులై మీరు ఉండలేరు. కానీ దేశాన్ని విడిచిపెట్టి వచ్చిండు విలియం కెరీ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. కుటుంబాన్ని మొత్తం త్యాగం చేసుకున్నాడు విలియం కెరీ. అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత భార్యతో మాట్లాడిన తర్వాత పాస్టర్ దగ్గరికి పోతే పాస్టర్ కూడా కొన్ని డబ్బులు ఇచ్చిండో ఇయ్యలేదో, ఈయన దగ్గర కొన్ని డబ్బులు ఒకవేళ తన ఆస్తిని అమ్ముకున్నాడేమో, కొన్ని డబ్బులు పట్టుకొని ఆయన ఈ దేశానికి వ్యాపారం చేయడం కొరకు నేను ఈ దేశస్తులు అడిగితే వ్యాపారం చేయడం కొరకు వచ్చినా అని చెప్పడం కొరకు చెప్పిండట. చెప్పి వచ్చిన తర్వాత వస్తూ ఈ దేశ భాషలన్నీ ఆ స్టీమర్ ప్రయాణములోనే నేర్చుకున్నాడట. హల్లెలూయా. అంత ప్రయాసం. బైబిలు ఈరోజు చదువుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు లేబట్టండి. చదువుకున్న వాళ్ళు లేబట్టండి. పవిత్ర కాదు, పవిత్ర కూడా చదువుకున్నది కానీ ఇప్పుడెప్పుడే మేత పడుతుంది, ఆమెతో కూడా చదివిస్తారు. చదువుకున్న వాళ్ళు చేతులు లేబట్టండి. ఎంతమంది చదవలేదా? కొద్దిగా చదివిన లేబట్టి ఏం కాదు. వాళ్ళు చదవలేవా? ఇప్పుడు బైబిల్ చదవలేవా? ఇక్కడ కాదు, ఒంటరిగా చదవలేవా? చదువుతావు. చదువుకున్నాడు. ఎంతమంది బైబిల్ కంప్లీట్ చేసిన వాళ్ళు చేయలేబట్టండి. బైబిల్ ఎంతమంది కంప్లీట్ చేశారు? సరే, సంపత్తును ఆ సెల్లే కొద్ది రోజులే అవుతాను దేవుని నమ్మి. ఇప్పట్లో బైబిల్ నువ్వు కంప్లీట్ చేయలేరు. ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి. నేను మళ్ళీ వచ్చే సంవత్సరం మే ఇవాళ ఎన్నో తారీఖు 26. అప్పటి వరకు మీరు బైబిల్ కంప్లీట్ ఒకసారి చేసి ఉండాలి. మళ్ళా గాడి ఎక్కాలి. మీరు బైబిల్ కంప్లీట్ చేసిరా? పుట్టు క్రైస్తవులు పుట్టు క్రైస్తవురాలు కాదా నువ్వు? పుట్టు క్రైస్తరాలు కానీ వీళ్ళు కులమత గురుక్రీస్తు సంఘం కాబట్టి అది డూప్లికేట్ సరుకు. ఇప్పుడు వీళ్ళు ఒక 6-7 సంవత్సరాల బట్టి కరెక్ట్ అయిన సంఘాలకు వెళ్తున్నారు కాబట్టి ఈ 6-7 సంవత్సరాలలో ఒక్కసారైనా బైబిల్ కంప్లీట్ చేయలేమా? చేయలేమా? శ్రద్ధగా వినండి, చేయలేం. మన మధ్యలో ఉన్న కౌరెల్లి గారు అననూయ, కౌరెల్లి పేరు అననూయ పెట్టినాం. అననూయ అని పిలవండి. 2 అననూయలు ఉన్నారు బైబిల్లో. అననూయ సపేరేకి సంబంధించిన అననూయ పేరు పెట్టలే ఆయన. ఈ అననూయ అపోస్తులకు కన్నిచ్చిన అననూయ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఆయన దాదాపుగా ఇంచుమించు ఆయనకు అవుపడక రాజుల గ్రంథం కూడా దాటిపోయింది. ఆయన ఇంచుమించు ఏ కొద్ది గొప్ప దక్క కీర్తన దగ్గరికి పోయింది. పెద్ద పెద్ద గ్రంథాలన్నీ చదివిండు ఆయన. మీరు చదివిరా? ఆయనకున్న ఆసక్తి అని ఉన్నది ఆనూరులో. విలియం కేరీ ఫారెన్ కంట్రీస్ నుండి ఈ దేశానికి వస్తుండగా, దేశానికి నేను వెళ్తానా, వాళ్ళ భాష తెలగపోతే నన్ను ఒళ్ళు బలగొడతారని భయముతో ఏం చేసిండు ఆయనే, భాష నేర్చుకొని ఇక్కడికి వచ్చేలోపే కొన్ని భాషలు నేర్చుకున్నాడట. స్టీమర్ ప్రయాణం మార్గం మధ్యలోనే. మరి మనకున్నది ఆసక్తి, మనం ఎక్కడికి పోతున్నాం? పరలోకానికి వెళ్ళే మార్గం మధ్యలో ఉన్నాం. మరి మనం నేర్చుకుంటున్నాం. అక్కడికి పోయిన తర్వాత బైబిల్ని అడుగుతాడు. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయని అడుగుతాడు. పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు, కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు, ఎవరెవరు ఎన్ని రాసిరా అని ఇట్లా అడుగుతాడు. మరి గుర్తుందా? ఉన్నదా? కొన్ని సెంటెన్స్ దేవుడు నిన్ను అడుగుతాడు. అడిగినప్పుడు నీకు గుర్తుండే విధంగా ఉంటున్నావా? చదువుతున్నావా? ఆయనే వేరే దేశం నుండి ఈ దేశానికి ఇప్పుడు మన గ్రామం రక్షించబడాలి అని చెప్పి కొంతమంది మేము ప్రార్థన చేస్తాం. కానీ వానెవని కొరకు నేను ప్రార్థన చేస్తుంది అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు. లేరా? గాని కొరకు నేనెందుకు చేస్తా ప్రార్థన అనేటోళ్ళు కూడా ఉన్నారు. గ్రామం కొరకు పక్కకు పెట్టు, పక్కింటోళ్ళ గురించి కూడా నేను చేయను ప్రార్థన వాని కొరకు అని చెప్పి అనేటోళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రపంచ ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. ఈ మాట ఆయనను తాకి ఆయన ఇంగ్లాండ్ దేశాన్ని విడిచి ఈ భారతదేశానికి వచ్చి, అప్పుడున్న కాలంలో సతీ సహగమనం అనే ఒక ఆచారం ఉండేది.
ఇండియాలో ఉన్న స్త్రీలు ఎవరైనా పురుషులు చచ్చిపోతే స్త్రీలు బతికుంటే ఆ బతికున్న స్త్రీలను ఆ కాడు మీదనే పెట్టి కాల్చి చంపేది ఆమెను కూడా. అట్లాంటి ఆచారం ఒకటి ఉండేది. ఈయన ప్రార్థన చేస్తూ అది తప్పు ఆచారము, నరహత్య చేయొద్దని బైబిల్లో రాయబడి ఉన్నదని చెప్పి ఆనాటి కాలములో వాళ్ళు పోరాటం చేసి ప్రార్థన చేసి ఆ యొక్క ఆచారాన్ని తొలగించడం జరిగింది. ఆయన భార్య, ఆయనకు వసతులు లేక డబ్బులు లేక అప్పుడు సేవ చేస్తున్న కాలంలో ఎవరు సరిగ్గా డబ్బు ఇవ్వకపోతే ఆయన వ్యవసాయం చేస్తూ ఆయన కష్టపడి పని చేస్తూ కొద్ది కాలం పోతూ ఉంటే వాళ్ళ అవసరతలు తీరకపోతే భార్య ఆ ఇంగ్లాండ్ దేశంలో అన్ని అవసరతలు అనుభవించిన వ్యక్తి, అన్ని భోగాలు అనుభవించిన వ్యక్తి ఇక్కడికి వచ్చి ఆ యొక్క సీమలు ఆ జరులు భార్య ఆ గృహములో నివసిస్తున్నప్పుడు ఆమె పిచ్చిదైపోయిందట. వాళ్ళ కొడుకులకు దోమలు పుట్టి భయంకరమైన జ్వరం వచ్చి ఒకడు చచ్చిపోతాడు. ఆ స్వచ్ఛమైన పిల్లగాన్ని పాతి పెట్టడం కొరకు ఆయన ఆవాడ ఈవాడ పోయి తిరిగితే ఒక్కడు రాడు పాతి పెట్టడం కొరకు. ఎవరి కొరకు వచ్చింది? ఆయనే ఆ ప్రజల కొరకే కదా వచ్చింది, ఆ ప్రజల కొరకే కదా. ఒక్కడు రాడా? అప్పుడు భార్య అంటా ఉంది, ఈ ప్రజల కొరకు కదా నువ్వు వచ్చింది, ఈ ప్రజల కొరకే కదా నువ్వు వచ్చింది, ఒక్కడొస్తానాడరా, అరే కేరిగా ఒక్కడొస్తానాడరా అనలేదంటావా భార్య? అనలేదంటావా? చెప్పులు చీపిరి ఆ చెత్తెత్తి పోసే షాట లేదా ఆయనే చదివే బైబుల్ను కూడా ఇసిరేయలేదంటారా? అయినను భార్య దగ్గరికి పోయి భార్య నుదుటిపైన ముద్దు పెట్టుకొని దువ్వుతూ, అమ్మా క్రీస్తు మన కొరకు గాయపరచబడ్డాడు. ఎక్కడైనా ఆయనను మేకులు కొడతా ఉంటే ఆయనను సిలువకి ఎక్కించిన తర్వాత ఆ మేకులు కొట్టిన వ్యక్తులను గురించి ఏం పలికిండమ్మా అని చెప్పంటే, వీరేం చేయించున్నారో వీరు ఎరగారు కనుక వీరిని క్షమించమని అన్నాడు. మరి మనం కూడా క్షమించొద్దా అమ్మా? హల్లెలూయా. ముళ్ళును ఏం చేసిందట? ముళ్ళుతోటే తీసిందట. ఓర్చుకున్నది, కానీ ఇక దేవుణ్ణి బట్టి కొద్ది రోజులు ఓర్చుకున్నది. కానీ అవసరతలు తీరక తను తిరిగిన ప్లేస్ ఒకటి, ఉన్న ప్లేస్ ఒకటి, ఈ వాతావరణం తనకు పడక కేసీఆర్ కొన్ని సంవత్సరాల క్రితం గొర్రెలను ఇచ్చిండు గొల్లలకు. అక్కడి గొర్రెలను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు మేత పడక అన్నీ చచ్చిపోయినాయి. ఎంతమందికి తెలుసు? నువ్వు ఇక్కడ లేవు కాబట్టి నీకు తెలియదు. గొర్రెల ఇంటికానైతే రోజుకో గొర్రె చచ్చుడే, రోజుకొకటి చచ్చుడే ఒక్కటి కాదు 3 గొర్రెలు 4 గొర్రెలు రోజు చచ్చుడే. పాపం ఈ విలియం కేరీ భార్య కూడా అక్కడి వాతావరణం, అక్కడ ఇంగ్లాండ్ దేశం అది డెవలప్ కంట్రీ, మంచి డెవలప్ అయిన దేశం. ఆ దేశం నుండి ఇక్కడికి రాగానే ఇక్కడ జర్రులు, శాల పురుగులు, తుట్ట పురుగులు, పాసి ఇదంతా చూసేసరికి ఆమె పిచ్చిలేసినట్టు అయింది. పిచ్చిలేసింది ఆమెకు. ఆయనను పిచ్చిలేసిన భార్యను పట్టుకొని ఆయనే ఈ కొత్త నిబంధన గ్రంథాన్ని, హల్లెలూయా, ఈ కొత్త నిబంధన గ్రంథాన్ని ఆయన మనకు అందించింది విలియం కేరీ గారే. ఈరోజు నీవు నేను చదువుతూ ఉన్నామంటే కుటుంబాన్ని పోడగొట్టుకొని రాసిన గ్రంథమే కొత్త నిబంధన. హల్లెలూయా. ఈరోజు తెలుగులో కొత్త నిబంధన అందుతూ ఉన్నదంటే ఆయన కుటుంబ పతనము. ఒక్కసారి దాన్ని ఆ త్యాగాన్ని అర్థం చేసుకుంటున్నామా? ఒక్కసారి కళ్ళ ముందట బైబిల్ కనపడితే నీ ముందట ఉన్న బైబిల్ని నువ్వు చదవలేని స్థితిలో ఉన్నావు. దీన్ని నీకు అందించడం కొరకు తన కుటుంబాన్ని త్యాగం చేసుకున్నాడు. నాకు వివాహమైన కొత్తలో నేను ఏమనుకునేదంటే, మా తల్లి మా తండ్రి చింపిరి గుడ్డలు ధరిస్తూ మాకు సరైన ఫుడ్ పెట్టక వాళ్ళు గుడంబ దాగి వాళ్ళ కోరికలకు వాళ్ళు బానిసలై వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు. నేను నా భార్య పిల్లలకు అట్లాంటి లైఫ్ ఇవ్వద్దని ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండకుండా, బయటికి వెళ్తే ఛాయ్ కూడా తాగకుండా, వాళ్ళు నాకు డబ్బులు ఇస్తే ఏదన్నా మంచి పని జరిగినప్పుడు, బెడ్ పోసినప్పుడు, స్లాబ్ పోసినప్పుడు వాళ్ళు తాగమని పైసలు ఇస్తారు. నేను తాగకుండా నాకు వచ్చిన వాటాను పట్టుకొని వస్తూ ½ కిలో 1/2 కేజీ చికెన్ వస్తే లేదా ఒక చిన్న థమ్సప్ అన్న పట్టుకొని వచ్చి నా భార్య పిల్లలకు ఇచ్చేది. హల్లెలూయా. నా భార్య పిల్లలను ఆ కడుపేదరికములో ఉంచొద్దని నేను కష్టపడేది. హల్లెలూయా. మరి విలియం కేరీ అట్లా అనుకోలేదంటారా? హల్లెలూయా. నా తల్లిదండ్రులు ఉన్న స్టేజ్లో నేను ఉండొద్దు, నా పిల్లల్ని మంచిగా పోషించుకోవాలని చెప్పి నేను అనుకున్నా. కానీ దేవుడు పరిస్థితులన్నీ తారుమారు చేసి కష్టముల గుండెనే ఆయన నన్ను నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. విలియం కేరీ అన్నలు తమ్ములకు వాళ్ళకు లేదు పిలుపు, వాళ్ళు కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. విలియం కేరీ భార్య అంటుంది, నీ అన్నలు కోట్లు సంపాదిస్తూ ఉన్నారు, నీ అన్నలు భూములు సంపాదిస్తూ ఉన్నారు, నువ్వు మాత్రం మమ్మల్ని ఎందుకు హింసపడతావురా, నీకు గోస దొరుకుతావు, నువ్వు నాశనం అవుతావురా అని చెప్పి విలియం కేరీ భార్య అంటూ ఉన్నది. అయినా కానీ ఓర్చుకొని దేవుని సన్నిధికి వెళ్ళి గంటల తరబడి ఏడ్చి ప్రింటింగ్ మిషన్ తయారు చేసి ఈ బైబిల్లో 27 పుస్తకాలను మనకు అందించడానికి, ఈ బైబిల్లో 27 పుస్తకాలను మనకు అందించడానికి తన కుటుంబాన్ని త్యాగం చేసుకున్నాడు. నీతి నిమిత్తం హింసపడ్డాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మీకు ఒక విషయం తెలుసా, తను ప్రింటింగ్ మిషన్ తయారు చేసి మొదట అచ్చేస్తున్నప్పుడు భయంకరమైన అగ్ని ప్రమాదం వచ్చి ప్రింటింగ్ మిషన్ అంతా కాలిపోయిందట. హల్లెలూయా. మీరు ఆయన చదవచ్చు, ఆయన డైరీ, ఆయన బుక్, ఆయన సాక్ష్యం చదవచ్చు. ప్రింటింగ్ మిషన్ అంతా కాలిపోతే ఇది దైవ చిత్తం కాదని పెట్టి ఆ పేడ చదువుకొని ఆయన ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోలే, మరలా ప్రారంభం చేసిండు. హల్లెలూయా. మరలా నాకు సమకూర్చ దైవమా, మరలా నాకు సమకూర్చ దైవమా, మహిమైశ్వర్యము నీవేనని, మహిమైశ్వర్యము నీవేనని, ఆశలన్నీ నీవేగా యేసయ్యా, ఆశతోనే నిన్ను చూస్తున్నాను యేసయ్యా, ఆశలన్నీ నీవేగా యేసయ్యా, ఆశతోనే నిన్ను చూస్తున్నా యేసయ్యా, నాకున్న ఆధారం, నాకున్న ఆధారం నీవే కదా, నా నిరీక్షణాస్పదుడా నా యేసయ్యా, నా నిరీక్షణాస్పదుడా నా యేసయ్యా, ఆశలన్నీ ఆశలన్నీ నీవేగా యేసయ్యా, ఆశతోనే నిన్ను చూస్తున్నాను యేసయ్యా. హల్లెలూయా. ఈరోజు రమేష్ కేరీ, ఈరోజు ఆ కేరీ, ఈ కేరీ, ఆ కేరీ అని పేర్లు పెట్టుకుంటున్నారు. ఆ రోజు త్యాగం చేసుకున్నాడు కాబట్టి ఈరోజు వాళ్ళందరూ ఈ పేర్లు పెట్టుకుంటున్నారు. హల్లెలూయా. అబ్రహాముతో అన్నాడు, నీకు ఖ్యాతిని, మంచి పేరును నేను ఇస్తా. మంచి పేరు దేవుడు ఇస్తాడు. నీతి కొరకు నువ్వు నిలబడాలి. హల్లెలూయా. నీతి కొరకు హింసించబడాలి. నువ్వు సువార్త చెప్తా అంటే మొన్న ఒక ఇద్దరిని కొడతా ఉన్నారు. కొడతా ఉంటే ఒకడు చిన్నగా తప్పించుకొని పోతాడు. ఆయన ఎమ్మటి ఈయన నిలబడతలేడు. చూసిరా మీరు వీడియో? ఇద్దరు బయలు సువార్త చెప్తారు, ఒకడు ఎమ్మటి తప్పించుకొని పోతా ఉన్నాడు. 2 పెట్టగానే. హల్లెలూయా. నిలబడాలి. హల్లెలూయా. నీతి కొరకు నిలబడాలి. నా నీతి నీవే, నా ఖ్యాతి నీవే, నా దైవమా యేసయ్యా, నా క్రియాలు కావు నీ కృపాయే దేవా, నా ప్రాణమా యేసయ్యా. హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు ఈ నీతి కొరకు నిలబడి ఇప్పుడు వెనకకు పోతానవేమో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఒకప్పుడు ఈ నీతి కొరకు నిలబడి ఇప్పుడు నువ్వు వెనకకు పోతానవేమో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇట్లా నీ మనసులో ఉన్నది ఎవరి చేతులే పట్టాలి. థ్యాంక్ యూ జీసస్. ఒకప్పుడు నేను కూడా నిలబడ్డా, ఇప్పుడు వెనుకకు పోయే పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్తూ ఉన్న మనసులో ఉన్నది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వాక్యం అంటుంది, మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు అని రాయబడింది. మనం మొదటి వారుగానే ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. బిడ్డ అంతరాత్మలో ఉన్న మాటను బయలుపరిచిన దేవునికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రియ దైవజనమా, దేశాలను వదిలిపెట్టుకొని వారు వచ్చింది పని పాట లేక కాదు, విలువైన బహుమానం, శాశ్వతమైన బహుమానం, ఎల్లప్పుడూ నిలిచి ఉండే బహుమానము పొందడం కొరకు వారు దేశాలను వదిలిపెట్టుకొని వచ్చారు. నీవు ఈ కన్నులతో చూస్తే ఆ బహుమానం నువ్వు చూడలేవు.
ఈ కన్నులతో నువ్వు ఆ బహుమానాన్ని చూడలేవు. ఏ కన్నులతో చూడగలవు తెలుసా? మనోనేత్రములతో నువ్వు చూడగలవు. స్టెఫెన్ తేరి చూసిండట, ఆకాశము తెరవబడ్డదట. అక్కడ అనేకులు ఉన్నారు, వాళ్ళెవరికి కనపడతలేదు, స్టెఫెన్కు మాత్రమే కనపడుతుంది. తండ్రి కుడిపార్శ్వముల ప్రభువైన యేసుక్రీస్తు లేచి నిలబడుట. ఆ కన్నులు నీకు కావాలి. ఆ కన్నులు నీకు వచ్చే విధంగా నువ్వు ప్రార్థన చేయాలి. నా మనోనేత్రములు తెరవచేయి ప్రభువా, నీ ఆత్మను పొంది నేను ఎల్లప్పుడూ, అందుకనే దేవుడు అన్నాడు, దేవుని ఆత్మచేత నింపబడి ఆ ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో వారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారని ఉన్నది. ఈ ఆత్మ అట దావీదట, ఈ ఆత్మ దావీదును వదిలిపెట్టి పోయిన తర్వాత ఒక ఎడబాటును దావీదు చూసినప్పుడు ఆయనకు శ్రమలు రాకుండా ఆయన అట, కొంతమంది ఏం చేస్తారో తెలుసా, ఒక స్త్రీ అట రోజు ప్రార్థన చేస్తున్నదట. తన డైరీ చదివిన దైవజనులు చెప్పారు, అయ్యా నాకు శ్రమలు రావాలయ్యా, అయ్యా నాకు నిందలు రావాలయ్యా, అయ్యా నాకు శ్రమలు రావాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నదట. ఇట్లా ప్రార్థన చేస్తారా ఎవరైనా? చేస్తుందా? ఒక అందంగా ఉన్న అమ్మాయి అట, ఈ అందంగా ఉండడం ద్వారా అందరు నన్నే చూస్తున్నారు, నా మాటలు ఎవరు వింటలేరని చెప్పి ఈ ముఖానికి పొక్కులు పొడవాల ప్రభు అని ప్రార్థన చేసుకున్నదట. పొక్కులు పొడవాలని ప్రార్థన చేసుకున్నదట. అప్పుడు ఎవరికి చూస్తారుగా? ఎవరికి చూస్తారు? దేవుని మాటలకి చూస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా త్యాగం చేసుకుని ఉండాలి తెలుసా? నరమాంస భక్షకుల మధ్యకు వెళ్ళి సేవ చేసిన బిడ్డలు ఉన్నారు. నరమాంస భక్షకులు అంటే ఎవరో తెలుసా? మనుషులను తినే వ్యక్తులు. వాళ్ళ మధ్యకు కూడా వారి జీవితాలలో ఉన్న కోరికలన్నింటినీ చంపుకొని ఇక లైఫ్ అంతా ఈ ధనం మీద, ఈ సుఖభోగాల మీద, ఈ తిరుగుడు మీద, వీటన్నిటి మీద కోరికను చంపుకొని మిషనరీలుగా మన దేశానికి సేవకు వచ్చారు. మన దేశానికి యేసు ప్రభు శిష్యులలో ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు తోమా. ఆయనకు సన్మానం చేయలే. హైందవులు, ఇప్పుడున్న ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు ఆయన నాట ఏం చేసిరంటే వెళ్ళి బల్లాలతో పొడిచి చంపిరట. మద్రాస్ ప్రాంతంలో ఆయన సమాధి ఉండడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనమా, ఇట్లా మీ అందరికీ జరుగుతుందని నేను అనట్లేదు. ఆత్మను పొందుకున్న ప్రతి వ్యక్తి ఆత్మదేవుడు నడిపించే నడిపింపులో నడవాలి. ఆ నడుస్తున్నప్పుడు నిన్ను కొన్ని శ్రమల గుండా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అవి నీకు శ్రమలుగా అనిపించవు. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్న స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నేతి నిమిత్తము హింసింపబడము ధన్యత దైవజనమా. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుదాము, ఆత్మచేత నింపబడి ఆ పరిశుద్ధాత్మచేత నడిపించబడదాము. ఆయనకు నచ్చినట్టు మనల్ని నడిపించని. ఎస్తేర్ అన్నది, నీకు నచ్చినట్టు నన్ను అలంకరించయ్యా. హల్లెలూయా. ఏమన్నది? నీకు నచ్చినట్టు నన్ను అలంకరించు. రాజుకు ఎట్లుండడం నేను ఇష్టమో నన్ను అట్లా అలంకరించయ్యా అని తను కోరుకున్నది. వెళ్ళిన తర్వాత ఎన్నిక చేయబడ్డది. నన్ను దేవుడు అట్లా ఎన్నిక చేయునుగాక. 2 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి
నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. హల్లెలూయా. నేను నేరస్తుడనై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. దేవుని సువార్త నిమిత్తమట అపోస్తలుడైన పౌలుని తీసుకుపోయి జైల్లో వేసి అనేక సంవత్సరాలు జైల్లో శ్రమలు ఆయన అనుభవించిండు. ఈరోజు కనుక పాస్టర్ని తీసుకుపోయి జైల్లో ఎత్తే యూట్యూబ్లల్లా ఫేస్బుక్లల్లా అన్నిట్లల్లా మొత్తం మారు మోగుతూ ఉంటుంది. ఇక దొంగ పాస్టర్ అని అదని ఇదని అదని. హల్లెలూయా హల్లెలూయా. సువార్త ప్రకటిస్తుండగా తీసుకుపోయి అందులో వేసిరట. అయినను ఆయన ఆ జైల్లో ఉండి కూడా అన్ని సంఘాలకు ఆయన ఏం చేసిండు? పత్రికలు రాయడం ప్రారంభం చేసిండట. స్వార్థ నిమిత్తమైన నీతి నిమిత్తమైన హింసను పొంది ఉన్నాడు అపోస్తులుడైన పౌలు. దైవజనమా, ఈరోజు నీవు నేను ఎలా ఉంటున్నాము ఒకసారి మనల్ని మనం పరీక్షించుకునే వ్యక్తులమై ఉన్నాం. కాబట్టి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.